మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలు మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు అందించిన సంక్షేమ పథకాలైనవి, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు కానీ ఒక అద్భుతమైన వాతావరణం కేంద్రంలో మన భారతదేశం అభివృద్ధి పథంలో పర్వాలు తప్పుతూ నడుస్తుంది. మరి ఈ రోజు మనం అందరికీ తెలిసిన విషయమే, దేశమంతటా కూడా మరోసారి దేశ పట్టాలు ఆయనకు అప్పగించేదానికి దేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆయన్నే ఇటు ఒక సమర్థవంతమైన పాలన, అవినీతి రహితమైన పాలన అందించగలమనేసి వారిని మూడోసారి కూడా ఈ దేశ పట్టాలను అప్పచెప్పి ప్రధానమంత్రి చేయాలనేసి వారందరూ చూస్తున్న తరుణంలో, అదే సమయంలో మనం అందరికీ గమనించాల్సిన మనందరూ తెలిసిన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో కూడా ఈ పాలక పక్షం గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే అవినీతిలో కూరుకుపోయిన ఒక అభివృద్ధి రహిత పాలన మనం అందరూ చూస్తున్నామో, రాష్ట్రం అంతా కూడా వారికి ఎదురుగాలు వీస్తున్న పరిస్థితి మనం అందరం గమనించినాం. పెద్దలు మా భారతీయ జనతా పార్టీ, మరి ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూటమిగా వచ్చి మన రాష్ట్రంలో కూడా ఒక డబుల్ ఇంజిన్ సర్కారు తీసుకురావాలి. మనం కూడా భారతదేశంలో ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అయితే ముందంజలో వెళ్తున్నాయో అదే గతిలో మనం కూడా పయనించాలి అనేసి ఈరోజు ఈ యొక్క కూటమి ఏర్పాటు చేసి, ఏవైతే ఈ వాతావరణం ఉన్నదో మనం రానున్న ఎలక్షన్లు దాన్ని మన కూటమికి ఓట్ల రూపాన మనం మర్చిపోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి మీకందరికీ తెలుసు, ఇప్పుడు ఈరోజు ఈ 3 పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా మనం అందరూ ఇక్కడ చేరుకున్నాం. రానున్న రోజులు మనం బూత్ స్థాయిలో కూడా వెళ్ళి మనం అందరూ సమిష్టిగా సమన్వయంతో సమాయత్తమవుతూ మనం ఏ విధమైతే ఈ యొక్క వాతావరణం మనకు అనుకూలంగా మర్చుకొని మనం ఓటు రూపాన్ని వేయించుకొని మన ఇక్కడ మదనపల్లి టీడీపీ అభ్యర్థినైతేనేవి, ఇదే పార్లమెంటు అభ్యర్థినైతేనేవి, బీజేపీ అభ్యర్థినైతేనేవి ఒక అఖండమైన మెజారిటీతో మనం అందరం గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. మరి దానికి సంబంధించి ఈరోజు పెద్దలందరూ నిర్ణయించి 3 పార్టీ యొక్క ఈ మదనపల్లి నియోజకవర్గ కార్యకర్తలందరినీ కూడా ఒక చోటు మనం అందరం సమావేశమై రానున్న రోజులు కూడా మనము క్షేత్రస్థాయిలో కూడా కలిసి మనం ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. గతంలో రాజకీయ పార్టీల్లో కొన్ని సంఘటనల్లో మనమందరూ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసి ఉండవచ్చు. కానీ పెద్దలందరూ కూడా తరచూ ఒకే మాట చెప్తున్నారు, మనం ఈ రాష్ట్రం భవిష్యత్తు దృష్ట్యా త్యాగాలు చేయక తప్పదు. కావున గతంలో ఉన్న సంఘటనలన్నీ కూడా పక్కన పెట్టి మనమందరూ కూడా కలిసి కట్టుగా రానున్న ఎలక్షన్లో గెలుపు దిశగా ప్రయాణించాలనేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి, ప్రతి ఒక్క టీడీపీ యొక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి కూడా పిలుపునందిస్తూ మనం క్షేత్రస్థాయిలో దీన్ని సమన్వయం చేసుకునే దానికి ఒక సమన్వయ కమిటీ అటు జిల్లాలో కానివ్వండి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, అదేవిధంగా మండలం మరియు బూత్ స్థాయిలో కూడా ఒక సమన్వయ కమిటీ వేసుకొని మనమందరూ కూడా కలిసికట్టుగా రేపు గెలిపే దిశగా పయనించాలనేసి కోరుతూ